డిప్లొమాలో పాలిటెక్నిక్ చదివి ఏ బ్రాంచ్ కుర్రవాడిని డే 1 నుంచి కంప్యూటర్ మీద కూర్చుంటాడు. అన్ని కోర్సులు 60% పైన నేర్చుకుంటాడు. వీళ్ళే ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ కూడా మిగతా క్లాస్ కంటే కూడా బాగా మనగలుగుతున్నారు, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డే 1 వెళ్తే కనుక డే 1 నుంచి శాలరీ కౌంట్ అవుతుందండి. రెలివెంట్ ఫీల్డ్, రెలివెంట్ బ్రాంచ్, రెలివెంట్ ఇంజనీరింగ్లోనే సివిలే, కంప్యూటర్ మెకానికల్ కోర్సులోనికి పంపిస్తున్నాం. మినిమం 18,000 నుంచి 25,000 రూపాయలు తెచ్చుకున్నారండి. సో వాళ్ళకి అక్కడ కోర్సు అవుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి శాలరీ ఇంటర్న్షిప్ రూపంలో వస్తుంది. ఈసెట్ కోచింగ్ కానివ్వండి, డిజిటల్ లెర్నింగ్ కానివ్వండి, డిజిటల్ బోర్డ్స్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, లేదా మోర్ టైం చదవడానికి వీలుగా వాళ్ళకి ఒక సెక్యూరిటీ పీపుల్ లేదంటే వార్డెన్స్, లెక్చరర్స్ని ఏర్పాటు చేసి నైట్ టైము లేట్ అవర్స్లో కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ కూడా మనం మంచి ఫలితాలు రాబడుతున్నాం. ప్రతి ఏటా ఒక ఈసెట్కి ఒక పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించుకుంటూ వెళ్ళడం వలన 2024లో 2025లో 200 నుంచి 250 మంది రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజ్లో టైర్ 1 ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు సాధించారు.